నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దిగుమతి అవుతున్న కందులతో ఆందోళన చెందుతున్న స్టాకిస్టులు అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు $15 తగ్గి $760 ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు 150 తగ్గి 6400 నుండి 6450. మట్వారా, మొజాంబిక్ గజరి కందులు 6100 నుండి 6200. మొజాంబిక్ తెల్ల కందులు అరుస రకం 6600. చెన్నైలో లెమన్ కందులు 6450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఈ ఏడాది ఏప్రిల్లో కందుల దిగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 61978 టన్నుల నుండి పెరిగి 98162 టన్నులకు చేరాయి. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 మార్చి 2025 లో 7.71 లక్షల టన్నుల నుండి పెరిగి 12.39 లక్షల టన్నులకు చేరాయి. విదేశాల నుండి సరుకు దిగుమతులు పోటెత్తుతున్నందున గత వారం కందులు మరియు పప్పుగింజల ధర ప్రతి క్వింటాలుకు 150 నుండి 200 పతనమైంది. మహారాష్ట్ర కందులు చెన్నై డెలివరీ 7600, గుజరాత్ బిడియల్ కందులు 7800 నుండి 7900, కర్ణాటక ఎర్రకందులు విరుద్ నగర్, సేలం డెలివరీ 7350, తెల్లకందులు 7600, కర్ణాటక సరుకు కట్నీ డెలివరీ 7200 నుండి 7300, ఇండోర్లో 7100 నుండి 7200, మహారాష్ట్ర కందులు 7250 నుండి 7300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు 23 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు 6500 నుండి 7050, సాధారణ రకం 6700 నుండి 6850. లాతూర్లో మారుతి, తెలుపు, గులాబీ కందులు 6700 నుండి 6835. బార్షి, పర్బణిలో 6700 నుండి 6800. జాల్నాలో ఎర్రకందులు 6300 నుండి 6700. అకోలా, ఖాంగాము, అమరావతి, ధరియాపూర్, కరంజా మార్కెట్లలో 6000 నుండి 7000. కర్ణాటకలోని అకల్కోట్లో 6400 నుండి 6750. కల్బుర్గిలో 6000 నుండి 7200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం కల్బుర్గి జిల్లాలో కంది సేద్యం లక్ష్యం క్రితం ఏడాదితో పోల్చితే 5.93 లక్షల హెక్టార్లు నుండి పెంచి 6.33 లక్షల హెక్టార్లు నిర్దేశించబడింది. ఉత్పత్తి ఇనుమడించే అవకాశం ఉంది. గుజరాత్లోని రాజ్కోట్లో 6000 నుండి 7000, దాహోద్లో మీడియం సరుకు 5500 నుండి 5700, లాతూర్లో పప్పు మేలిమి రకం 10400 నుండి 10600, సవానంబర్ 9300 నుండి 9400, అకోలాలో మేలిమి రకం 9000 నుండి 1100, సవానంబర్ 8700 నుండి 9300. కల్బుర్గి సాటెక్స్ పప్పు బెంగళూరు డెలివరీ 10,00 నుండి 10400, నాన్సాటెక్స్ 9500 నుండి 9600. మహారాష్ట్ర సాటెక్స్ పప్పు 10,000 నుండి 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.